హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కృష్ణవేణి. ఈరోజు మనం చేయబోయే వంటకం పేరు దోసకాయ పప్పు. ముందుగా స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని 2 గ్లాసుల కందిపప్పు వేసుకోవాలి. కందిపప్పుని మాడిపోకుండా కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి. 3-4 నిమిషాల పాటు తిప్పుకుంటూనే ఉండాలి. వేపడం వల్ల టేస్ట్ స్మెల్ పప్పుకి చాలా బాగుంటుంది. ఇది రోటీ, చపాతీ, అన్నంలోకి బాగుంటుంది. అడుగు మాడనీయకుండా కలుపుకుంటూనే ఉండాలి. కలుపుకున్న తర్వాత కుక్కర్లోకి వేసుకొని 3-4 సార్లు నీళ్లు పోసుకొని కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత 2 గ్లాసులు వాటర్ వేయాలి. దీంట్లోకి 5-6 టమాటాలు 4 ముక్కలుగా కోసుకోవాలి. పచ్చిమిరపకాయలు 2 ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత కుక్కర్ మూత పెట్టుకోవాలి. 5-8 విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలి. పప్పు బాగా ఉడికిన తర్వాత పప్పు గుత్తితో బాగా స్మాష్ చేసుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపుండుని నానేసుకొని దాంట్లో 1 గ్లాస్ వాటర్ పోసుకొని నానపెట్టుకున్న తర్వాత పోసుకోవాలి. బాగా కలుపుకోవాలి. దీంట్లో 2-3 స్పూన్ల దాకా ఉప్పు వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. దాంట్లో 2 స్పూన్ల దాకా ఆయిల్ పోసుకోవాలి. దీంట్లో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ధనియాలు, మెంతులు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి. తెల్లుల్లిపాయలు. ఉల్లిపాయలు వేగించుకుంటానే మనం దోసకాయలు వేసుకోవాలి. పప్పులో వేసుకుంటే స్మాష్ అయిపోతాయి. అయ్యే ఉల్లిపాయలు వేసుకుంటే బాగా మగ్గుతాయి. బాగా మగ్గించుకోవాలి ఉల్లిపాయలు. రెండు నుంచి 3 నిమిషాల పాటు వదిలేయాలి, స్మాల్ ఫ్లేమ్. ఆ తర్వాత ఇదంతా పప్పులో వేయాలి. తాలింపు పప్పులో వేసి బాగా కలుపుకోవాలి. అంతే, పప్పు రెడీ.